నమస్కారం SSN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ 12వ జాబితా విడుదల, లిస్టులో 2 పేర్లు ఖరారు. లాంచ్ అయిన వెంటనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్. బొప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ సభ. ఘనంగా కథానాయిక మీరా చోప్రా పెళ్లి వేడుక. పంత్ ఫిట్ గా ఉన్నాడంటూ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ. తాజాగా నిన్న రాత్రి వైసీపీ 12వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం 2 అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించారు. చిలకలూరుపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ పేరును ప్రకటించారు. మరొక వైపు కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సి సత్యనారాయణమ్మను నియమిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ గా ఉన్నారు. వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయలుదేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కైజోరు కుషిమోటో సిటీలోని లాంచ్ సెంటర్ నుంచి టోక్యో బెస్ట్ స్టార్టప్ కంపెనీ స్పేస్ వన్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. తన సొంత లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ను ప్రయోగించింది. రాకెట్ తో పాటు ప్రభుత్వానికి చెందిన ఒక చిన్న టెస్ట్ శాటిలైట్ ను కక్షలోకి పంపే ప్రయత్నం చేసింది. అయితే రాకెట్ లాంచ్ అయిన కొన్ని సెకండ్లకే బ్లాస్ట్ అయింది. పేలుడు కారణంగా లాంచ్ ప్యాడ్ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే జపాన్ చరిత్రలో నింగిలోకి వెళ్లిన తొలి ప్రైవేట్ రాకెట్ గా రికార్డుల్లోకి ఎక్కేది. ఈ నెల 17న చిలకలూరుపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సభ ప్రాంగణం వద్ద భూమి పూజ చేశారు. అంతకుముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. వివిధ కమిటీలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. బీజేపీ, జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో లక్షలాది మందితో విజయవంతం చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరవుతూ ఉండటంతో లోకేష్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. తాజాగా జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. పార్టీ నుంచి నామినేట్ కావటానికి అవసరమైన 1968 మంది ప్రతినిధుల్ని జో బైడెన్ పొందారు. కాగా వాషింగ్టన్ లోనూ విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. దీంతో ట్రంప్ తన నామినేషన్ కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు కూడా కూడగట్టుకున్నారు. మరొక వైపు బుధవారం వెలువడనున్న మరికొన్ని ప్రైమరీ ఎన్నికల్లోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే చివరి వరకు ట్రంప్ కు పోటీగా ఉన్న నిక్కీ హేలీ కూడా రేసు నుంచి తప్పుకోవడంతో ట్రంప్ కు మార్గం సుగమమైంది. దీంతో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం కోసం బరిలో దిగనున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలు అయిన కలరాయన్నగూడెం, రంగాపురంలో కేంద్ర సాయుధ బలగాలతో చింతలపూడి సిఐ ఎం సుధాకర్, ధర్మాజిగూడెం ఎస్ఐ చెన్నారావు కవాతు నిర్వహించారు. గీతాంజలి కేసులో సోషల్ మీడియాలో ట్రోలర్లు వాడిన భాషను మీడియా ముందుంచలేని పరిస్థితి నెలకొంది. విచారణలో పోలీసులు కొన్ని సోషల్ మీడియా అకౌంట్లను కనుక్కున్నారు. వాటిని వినియోగించిన వ్యక్తుల్ని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని, అలాగే కొన్ని అకౌంట్లు పూర్తిగా నకిలీవని తేలాయి. వాటిని కూడా గుర్తించి సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు తెలియజేశారు. Even the kind of language that is used, I cannot put in front of media also. That is the situation.
We have identified certain social media handles. We are still going through it. We would be tracing the people, the original. Few handles seem like they are being operated by the original owners of the pages. Few handles, seem to be outright fake. But we will not stop there. We will identify the IP logs, we'll trace them, and we'll make sure that these perpetrators are brought to the book. పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని మీడియా ప్రతినిధులకు బాపట్ల ప్రజలు ఆర్డీఓ అధికారి రవీంద్ర విజ్ఞప్తి చేశారు. పర్చూరు మండల కేంద్రంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థులకు అనుకూలంగా పెయిడ్ ఆర్టికల్స్ రాయకూడదని, డబ్బు మద్యం వినియోగంపై కుల మత వర్గాల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండేలాగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నా పేరు జి రవీందర్, బాపట్ల ఆర్డీఓ. అలాగే 104 పర్చూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా నియమింపబడ్డాను. దానిలో భాగంగా ఇంతకుముందు మనము రాజకీయ పార్టీల వారికి అందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మీద వారికి అవగాహన కలిగించడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎలక్షన్ కమిషన్ వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ప్రెస్ వారికి కూడా ఈ పోల్ ప్రాసెస్ అంతా మీద ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పి మమ్మల్ని ఆలోచించిన మీదట ఈరోజు పర్చూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూలకంగా అందరికీ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే ప్రెస్ ద్వారా ఈ పర్చూరు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా అందరూ కూడా సహకరించాలి, అలాగే ప్రెస్ వారిని కూడా సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఎలా జరుగుతుంది, ఎలాగా మరి సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉంటే కూడా, అలాగే అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా, అలాగే డబ్బు కానీ అలాగే మద్యం కానీ ఎలాంటి ప్రభావం వాటిల మీద చూపించకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ సమాయత్తమై ఉంది. దానిలో భాగంగానే అలాగే పెయిడ్ న్యూస్ ఏదైనా కానీ న్యూస్ ఎవరో ఒకరికే ఒక వర్గానికి ఏ వ్యక్తికో లబ్ధి చేకూరేలాగా వార్తలు ఉండకూడదు. అలాగే కులాలు మతాల మీద కూడా విమర్శలు చేసుకోకూడదు. అలాగే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేయకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ప్రెస్ వారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఎక్కడా డబ్బు కానీ మద్యం కానీ పంపిణీ జరుగుతున్నప్పుడు సివిజిల్ అనేటువంటి యాప్ ద్వారా అధికారులకి వివరాలు కూడా తెలియజేయమని చెప్పి కొనడం జరిగింది. అలాగే సువిధ అనేటువంటి యాప్ ద్వారా అభ్యర్థులందరూ కూడా వారి వారికి అనుమతులు తీసుకోవచ్చనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ప్రెస్లో కానీ మీడియాలో వచ్చే అన్ని వార్తల్ని కూడా వాళ్ళు ముందు స్క్రూటినీ చేయించుకుని మాత్రమే ప్రచారాలు చేయాలి. ఎలాంటి ప్రలోభాలను రెచ్చగొట్టి ఎవరో వ్యక్తులకి అనుకూలంగా ఉండేలాగా కాకుండా సమానమైనటువంటి మరి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంచుకునే అవకాశం అందరికీ కలగజేయాలనేది ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలు కాబట్టి అవన్నీ కూడా పాటించాలని చెప్పి ఈ పర్చూరులో ఉన్నటువంటి ప్రెస్ వారిని మీడియా వారిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడిని తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం దృష్ట్యా ఆయన కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ మంత్రి రజని తన వద్ద 6.50 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆయన ప్రత్యక్షంగా ఆరోపించారు. సజ్జల 3 కోట్ల రూపాయలు మాత్రమే వెనక్కి ఇప్పించారని అన్నారు. తనకు కాకపోయినా మరి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే 20 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టుకుంటామని బయట వారికి ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాళ్ళు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా నాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా చేస్తాను.
ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెడతాను. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం అనేది కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా కేసు నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు అందరూ 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుకోవట్లేదు అన్న. అక్కడ అవసరం అంటారు. అక్కడ కాబట్టి మనోహర్ అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి అయోధ్య రాముడి దర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కీలక సూచనలు చేసింది. రోజు 1,00,000కు పైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారని వెల్లడించింది. భక్తుల సౌకర్యం కోసం దర్శనం సులభతరం జరిగేందుకు పలు మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. ఆలయంలో క్యూలోకి ప్రవేశించిన గంటలో బాలరాముడిని కనులారా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. దర్శనం, బాలరాముడి హారతి వేళల్లో చేసిన మార్పుల వివరాలను బుధవారం వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టికెట్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 60,110 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 21,445 మంది భక్తులు స్వామివారికి తల నీరాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,500 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,999 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 60,350 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 68,550 రూపాయలుగా కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 75,200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 78,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 ప్రాంతంలో సెన్సెక్స్ 224 పాయింట్లు పుంజుకొని 73,884 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 22,389 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ ఇండెక్స్ 103 పాయింట్లకు చేరింది. క్రూడ్ ఆయిల్ ధర 82.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ ను 4.5% చేరాయి. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాలో హీరోయిన్ గా మీరా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వానా, మారో, గ్రీకు వీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తమిళ సినిమాల్లోనూ మెరిసింది ఈ భామ. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ ను వివాహమాడారు. జైపూర్ లోని ఓ రిసార్ట్స్ లో ఈ వేడుక జరిగింది. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో తిరిగి అడుగు పెట్టబోతున్నాడు. ఐపీఎల్ 2024లో ఆడటానికి పంత్ సంపూర్ణ ఫిట్నెస్ తో సంసిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ నిర్ధారించింది. రికవరీ ప్రక్రియ అనంతరం రాబోయే ఐపీఎల్ 2024లో ఆడేందుకు వికెట్ కీపర్, బ్యాటర్ గా ఫిట్ గా ఉన్నాడు అని ప్రకటనలో పేర్కొంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్యాంపుతో కలిసేందుకు పంత్కు అనుమతి లభించింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ పునరావాసం కూడా తీసుకున్నాడు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ 12వ జాబితా విడుదల, లిస్టులో 2 పేర్లు ఖరారు. లాంచ్ అయిన వెంటనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్. బప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ సభ. ఘనంగా కథానాయిక మీరా చోప్రా పెళ్లి వేడుక. పంత్
ఫిట్ గా ఉన్నాడంటూ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.